కస్టమరు మనకి ఫిట్టింగ్ లేని జాకెట్ ఇచ్చి, దానిలో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మాకిది ఇట్లానే గావాలి అంటారు. కానీ జాకెట్ మొత్తం ఫిట్టింగ్ ఉండదు. సో, ఫిట్టింగ్ లేని జాకెట్ మనకిచ్చినప్పుడు, ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా రెడీ జేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటది గదా! ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి. ఇదొచ్చి కస్టమర్ బ్లౌజ్ అండి. అయితే కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఫ్యాట్ సైజే అన్నమాట. లావుగా ఉన్న కస్టమర్ వీళ్ళు. అయితే వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి కొలత జాకెట్ ఈ విధంగా ఉందండి. మనకి జాకెట్ వచ్చేసి హుక్స్‌ల పట్టి, కాజా పట్టి మధ్యలో దాదాపుగా జానెడు గ్యాప్ ఉంది. అంటే 2 బెస్తర్ల గ్యాప్ ఉంది ఇక్కడ. ఒక పార్ట్ వచ్చేసి నార్మల్‌గా 3 డాట్స్ వేసుకుర్రు. చంక డాటు, మెయిన్ డాటు, హుక్స్ పట్టి డాటు. ఇంకొక పార్ట్‌కొచ్చేసరికి కటోరీ టైప్‌లో కుట్టుకుర్రండి. అంటే ఇది మరి పై పార్ట్‌కు జాయింట్ వేసిర్రా వీళ్ళు కటోరీలాగా కుట్టిర్రా తెలీదు. మనకి కటోరీలాగా వచ్చి ఇక్కడ మెయిన్ డాటు సైడ్ హుక్స్‌ల పట్టి డాటు, చంక డాట్ వచ్చింది. చంక డౌన్ వచ్చేసి 8 ఇంచుల వరకు వీళ్ళు చంక డౌన్ పెట్టుకున్నారు. ఈ హుక్స్‌ల పట్టి, కాజా పట్టి లెంత్ వచ్చేసి మనకు 5.5 ఇంచులు ఉంది ఈ జాకెట్‌లో. సో, వీళ్ళు అడుగుతున్నారు ఈ హుక్స్‌ల పట్టి, కాజా పట్టి పొడవు మాకు 5.5 కావాలి అని చెప్పి. రెండోదొచ్చేసి వీళ్ళ జాకెట్‌లో షోల్డర్ మెజర్‌మెంట్ ఎంతైతే ఉందో 2.35 ఇంచులు ఉంది. ఇదే 2.35 ఇంచులు షోల్డర్ మెజర్‌మెంట్ రావాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే కస్టమర్ జాకెట్‌ని మనం కుట్టింది ఒకసారి చూపిస్తాను. ఇదే కస్టమర్‌కి మనం బ్లౌజ్ కుట్టినాం. ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో హుక్స్‌ల పట్టి, కాజాల పట్టి పొడవు వచ్చేసి మాకు 5.5 ఇంచులు కావాలి అన్నారు. సేమ్ 5.5 ఇంచులు హుక్స్‌ల పట్టి, కాజా పట్టి పొడవు వచ్చేసింది. ఇంకా వీళ్ళ షోల్డర్ మెజర్‌మెంట్ వచ్చేసి 2.35 ఇంచులు కావాలన్నారు. సేమ్ 2.35 ఇంచులు వీళ్ళ షోల్డర్ మెజర్‌మెంట్ వచ్చింది. ఇంకా వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫిట్టింగ్ లేదు కదా! మనకి బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా నీట్‌గా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పోర్షన్ రెడీ చేస్తాం. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి ఇట్లా సన్నంగా వస్తూ పెద్దగా వస్తుంది. అదే విధంగా హుక్స్‌ల పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది దాదాపు దానిలో బెస్తెడు అంటే 2 బెస్తెళ్ళ గ్యాప్ ఉందన్నమాట. జానెడు గ్యాప్ ఉంది కదా! మనం కుట్టిన దానిలో హుక్స్‌ల పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది ఏమాత్రం రాకుండా ఈక్వల్‌గా వచ్చేసింది. కానీ ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్‌గా ఉంటది. ఇదిగోండి చెస్ట్ దగ్గర మాత్రం బ్యాగ్ కరెక్ట్‌గా రెడీ చేస్తాము. ఇంకా చంక డౌన్ కూడా వీళ్ళకి ఎంత అంటే ఒక సైజు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక 6.5 ఇంచుల చంక డౌన్ వరకు తీసుకుంటాం. ఇదిగోండి 6.5 ఇంచెస్ చంక డౌన్ పెట్టుకున్నాం. ఇంకా హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ ఇవన్నీ కూడా హ్యాండ్ డౌన్ ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఫిట్టింగ్ లేని కస్టమర్ జాకెట్ ఇచ్చినప్పుడు మనం ఫిట్టింగ్ వచ్చేలాగా దాంతో పాటుగా ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది మన ఛానల్‌లో వీడియో ఉందండి. కింద మన ఛానల్ నేమ్ కింద దాని లింక్ ఇస్తాను. ఒకసారి దానిపైన ట్యాప్ చేసి చూడండి. లేదు అంటే మన ఛానల్ ఓపెన్ చేసి ఛానల్‌లో దీనికి సంబంధించి ఫోటో కూడా ఇదే ఉంటుంది. దాన్ని ఒకసారి ట్యాప్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా? బ్లౌజ్ ఫినిషింగ్, ఫిట్టింగ్ 2 కూడా పర్ఫెక్ట్‌గా రావాలి. ఇలా మాకు రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది.